వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బ్రిటన్లో ముందుగా హెడ్లైన్స్. ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు. ఇక రియల్ పవర్ స్టార్ తొలి సంతకం ఆ పెన్నుతోనే. పార్టీకి రాజీనామా చేస్తా, ఒక్కొక్కరిని నరుకుతా. ప్రెస్ మీట్లో కన్నీళ్లు పెట్టుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డి. తెలంగాణలో శాంతి భద్రతలు క్షీణించాయి. వరుసగా ఘోరాలు. సర్కార్పై హరీష్ రావు విమర్శలు. ఏపీ కేబినెట్ తొలి భేటీకి ముహూర్తం ఫిక్స్. అధికారులకు ప్రభుత్వం కీలక ఆదేశాలు. గ్రౌండ్లోనే కాదు, రియల్ లైఫ్లో కూడా రికార్డులు. సినిమా హీరోలను సైతం వెనక్కి నెట్టిన కింగ్ కోహ్లీ. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ఆయన పదవి బాధ్యతలు చేపట్టారు. తన వదిన మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ ఇచ్చిన పెన్నుతో బాధ్యతలు స్వీకరిస్తూ సంతకం చేశారు. ఈ సందర్భంగా ఏనుగు అధికారుల సిబ్బంది శాలువాలు కప్పి సత్కరిస్తూ అభినందనలు తెలిపారు. అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి సంచలన ప్రెస్ మీట్ పెట్టారు. గత ప్రభుత్వంలో పదవులు అనుభవించిన నాయకులకు, అధికారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఓవైపు బాధతో కన్నీళ్లు, జరిగిన అన్యాయంపై ఆవేశం, నష్టాన్ని పూడ్చాలనే ఆవేదన, ఇలా మొత్తం ప్రెస్ మీట్ అంతా ఎమోషనల్గా సాగింది. గత ప్రభుత్వంలో చాలామంది అధికారులు తనను, తన ఫ్యామిలీని చాలా ఇబ్బందులు పెట్టారని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. తెలంగాణలో శాంతి భద్రతలు క్షీణించాయని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుసగా జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, హింసాయుత ఘటనలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని, వారం రోజులు నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలంలో అందరూ చూస్తుండగా సంజీవ్ అనే వ్యక్తిని కర్రలతో కొట్టి దాడి చేశారు. హైదరాబాద్ నడిబొడ్డున బాలాపూర్లో అందరూ చూస్తుండగా సమీర్ అనే యువకుడిపై హింసాత్మక ఘటనకు పాల్పడ్డారు. ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత తొలి కేబినెట్ భేటీకి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 24న సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 10 గంటలకు మంత్రివర్గం భేటీ కానుంది. ఈ మేరకు కేబినెట్ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై ప్రతిపాదనలు పంపాలని అన్ని ప్రభుత్వ శాఖలకు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 21న సాయంత్రం 4 గంటలలోపు ప్రతిపాదనలు పంపాలని స్పష్టం చేసింది. కోహ్లీ గ్రౌండ్లో పరుగుల వరద పారించడమే కాకుండా తన ఆస్తులను వెనకేసుకోవడంలో కూడా కొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. తాజాగా భారత్లో అత్యంత విలువైన సెలబ్రిటీగా గుర్తింపు తెచ్చుకున్నాడు. సెలబ్రిటీల బ్రాండ్ వాల్యుయేషన్ క్రోల్ విడుదల చేసిన లేటెస్ట్ నివేదిక ప్రకారం ఈ విషయాన్ని వెల్లడించింది. బాలీవుడ్ స్టార్ హీరోలు రణ్వీర్ సింగ్, షారుఖ్ ఖాన్ వెనక్కి నెట్టి మరీ ఆయన ఈ ఘనత దక్కించుకున్నాడు. క్రోల్ తాజాగా రిపోర్ట్లో కోహ్లీ బ్రాండ్ వాల్యుయేషన్ $222.9 మిలియన్ అమెరికన్ డాలర్లుగా వెల్లడించింది. అంటే భారత కరెన్సీ సుమారు 1900 కోట్లు. గత ఏడాది 2022తో పోల్చితే కోహ్లీ ఆస్తుల విలువ ఏకంగా 29% పెరిగినట్లు తెలిపింది. రిషికొండ నిర్మాణాలపై మాజీ మంత్రి వైసీపీ నేత రోజా చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేత బుద్దా వెంకన్న ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ఏంటమ్మా రోజా అంటూ ట్వీట్ని ప్రారంభించారు. నాడు రిషికొండ నిర్మాణాలు ముఖ్యమంత్రి నివాసం కోసమని, అక్కడ నుంచే పాలన అని చెప్పి ఈరోజు పర్యాటకుల కోసం నిర్మించామని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. రోజాను విచారిస్తే అసలు నిజాలు బయటకు వస్తాయని ఆయన చెప్పారు. అలాగే 3 కమిటీ కథ ఏమిటో కూడా బయటకు వస్తుందని రోజాపై కాస్త ఘాటు విమర్శలు కూడా కురిపించారు. శ్రీ చైతన్య స్కూల్ ముందు బడ్జెట్ పాఠశాల యాజమాన్యుల ధర్నా. బోధన మాజీ ఎమ్మెల్యే షకీల్కు బిగ్ షాక్. ఆ పిటిషన్ కొట్టివేత. మహిళా కానిస్టేబుల్పై లైంగిక దాడి, ఎస్ఐపై కేసు నమోదు. వంటింట్లో టమాటా మంటలు, మరో వారం రోజుల్లో కిలో 200కు పైగా చేరే ఛాన్స్. రాష్ట్రంలో ఉద్యోగుల సాధారణ బదిలీలకు రంగం సిద్ధం. సీఎం రేవంత్ రెడ్డి వద్దకు చేరిన బదిలీల ఫైలు. అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేస్తున్న శ్రీ చైతన్య స్కూల్ ముందు బడ్జెట్ పాఠశాల యాజమాన్యులు ధర్నా నిర్వహించారు. కుత్బుల్లాపూర్ మండలం సుచిత్ర 3 గుళ్ల ఎదురుగా శ్రీ చైతన్య పాఠశాలకు అనుమతులు లేకపోవడంతో మే నెలలో విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారు. అయినప్పటికీ పాఠశాల యాజమాన్యం అడ్మిషన్ స్వీకరిస్తూ విద్యార్థులను చేర్చుకుంటుంది. ఈ విషయంపై ఇప్పటికే ప్రైవేటు స్కూల్స్ యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. అయితే బుధవారం నుంచి పాఠశాలలు ప్రారంభం చేస్తున్నామంటూ శ్రీ చైతన్య స్కూల్ మెసేజ్లు పెట్టడంతో కుత్బుల్లాపూర్ బడ్జెట్ స్కూల్ యాజమాన్యం సంఘం పాఠశాల ముందు ధర్నా చేస్తున్నారు. మా దగ్గర చదివే మంచి విద్యార్థులను అలాగే మేము ట్రైన్ చేసిన మంచి స్టాఫ్ను కూడా మోసపూరిత ప్రకటనలతో తీసుకొని మేము 15,000 20,000 ఇచ్చి మంచి ట్రైన్ చేసిన టీచర్స్ను కూడా 25,000 30,000 ఇచ్చి తీసుకొని మా దగ్గర ఉండే మంచి క్రీమ్ని ఇటు విద్యార్థుల్ని అటు టీచర్స్ని కూడా తీసుకోవడంతో మా బడ్జెట్ స్కూల్స్ చాలా సఫర్ అవుతున్నాయి. ఈ విధంగా మేము ఇంతకుముందే 10-15 డేస్ బ్యాక్ డిఓ గారికి కూడా చెప్పాము. డిఓ గారు యాక్షన్ తీసుకున్నామని చెప్పారు. కానీ ఈరోజు ఇక్కడ ఈరోజు ఓపెన్ చేస్తామని చెప్పి ఆన్లైన్లో అందరికీ మెసేజ్లు పెట్టినా కానీ మా వాళ్ళు ఇక్కడ ఇంత చేస్తున్నా కానీ అక్కడ నిమ్మకి నీరెత్తినట్టు మా విద్యా వ్యవస్థ కానీ విద్యాధికారులు కూడా ఉండడం మాకు చాలా శోచనీయము.
ఇదంతా మీ మీడియా ద్వారా ముందుకు తీసుకెళ్లి మా బడ్జెట్ పాఠశాలను కాపాడవలసిందిగా కోరుతున్నాం. సెంట్ ఆంథోనీ స్కూల్ ముందట శ్రీ చైతన్య పాఠశాల రీసెంట్గా ఓపెన్ చేయడం జరిగింది. ఎలాంటి అనుమతులు లేకుండా కనీసం 56 జీవోని కనీసం పాటు తొంగలో తొక్కి డబ్బుంది కదా మేము ఏదైనా చేస్తామని ఎలాంటి నామ్స్ లేకుండా కనీసం కొంచెమైన డిస్టెన్స్ ఉండాలి. అలాంటి డిస్టెన్స్ లేకుండా ఇక్కడ ఏర్పాటు చేసి టోటల్ ఇక్కడ ఉన్న బడ్జెట్ పాఠశాలని అందరికీ ఎఫెక్ట్ చేసే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అంతేకాకుండా ఎంతో లక్షల ఫీజులు పెట్టి మామూలుగా బడ్జెట్ పాఠశాలలో నామినల్ ఫీజులతో మేము చదువు చెప్తూ ఉంటాం. అలాంటిది కాకుండా ఇలాంటి పెద్ద పెట్టి కార్పొరేట్ వాళ్ళు ఈ విధంగా ఏర్పాటు చేసేసి బడ్జెట్ పాఠశాలందరినీ ఇబ్బంది చేస్తారు. దయచేసి ప్రభుత్వం దీని మీద చర్య తీసుకొని మినిమం ఒక డిస్టెన్స్ ఉండేటట్టు చేసి కార్పొరేట్ విద్యను నియంత్రించాలని మేము కోరుకుంటున్నాం. జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసులో నిందితుడిగా ఉన్న బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రహీల్కు కోర్టు షాక్ ఇచ్చింది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహీల్ బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసింది. పోలీసులు విచారణకు హాజరు కావాలని కోర్టు బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడుకు రహీల్కు ఆదేశించింది. రాష్ట్రంలో ఎస్ఐ మహిళా కానిస్టేబుల్పై లైంగిక దాడికి పాల్పడడం తీవ్ర సంచలనంగా మారింది. ఈ ఘటనలో భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం పిఎస్ఎస్ఐ ఐ భవానీ ఎస్ఐపై కేసు నమోదైంది. ఎస్ఐ భవానీ సేన్ వేధిస్తున్నట్లు మహిళా కానిస్టేబుల్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. విధుల్లో ఉన్న తనపై అత్యాచారం చేసినట్లు ఆరోపించింది. ఎవరికైనా చెప్తే చంపేస్తానని ఎస్ఐ బెదిరించినట్లు మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు చేశారు. ఎస్పీని కలిసి మహిళా కానిస్టేబుల్ గోడు వెలుబుచ్చుకుంది. దీంతో ఎస్ఐ భవానీ సేన్ను ఉన్నతాధికారులు అదుపులోకి తీసుకున్నారు. కాళేశ్వరం పిఎస్లో అర్ధరాత్రి 2 డీఎస్పీలు సీఎలతో విచారణ చేపట్టారు. యువతితో అసభ్యంగా ప్రవర్తించినందుకు గతంలో ఎస్ఐ ఒకసారి సస్పెండ్ అయినట్టు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దేశవ్యాప్తంగా కూరగాయల ధరలు ఠారెత్తిస్తున్నాయి. మరోవైపు టమాటా ధరలు నానాటికి దూసుకుపోతున్నాయి. రోజురోజుకు అంతకంతకు పెరుగుతున్న ధరలతో సామాన్యుడు బెంబేలెత్తిపోతున్నాడు. వారం కిందటి వరకు కిలో టమాటా ధర 30 రూపాయల నుంచి 50 రూపాయల వరకు ఉంటే ఇప్పుడు ఏకంగా 100 రూపాయలకు చేరింది. ఆకాశాన్ని అంటుతున్న ధరలతో ఏం కొనలేని పరిస్థితి నెలకొంది. దీంతో కూరగాయల ధరలు సామాన్యులకు మోయలేని భారంగా మారిపోయింది. ప్రతి వంటకంలోనూ తప్పనిసరిగా ఉపయోగించే టమాటా ఇప్పుడు భారంగా మారుతుంది. స్థానికంగా టమాటాలు దొరకపోవడంతో టమాటా ధరలు పెరిగాయి. పరిస్థితులు ఇలాగే ఉంటే రాబోయే వారం 10 రోజుల్లో టమాటా ధర 200లకు చేరే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్రంలో ఉద్యోగుల సాధారణ బదిలీలకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఫైలు సీఎం రేవంత్ రెడ్డి వద్దకు చేరినట్లు తెలుస్తోంది. ఆమోదం పొందిన తర్వాత మార్గదర్శకాలు విడుదల చేసి 15 రోజుల్లో బదిలీలు పూర్తి చేయాలన్నారు. కనీసం 2 ఏళ్లు ఒకే చోట పనిచేసిన వారికి అవకాశం కల్పించాలని ప్రతిపాదించిన సంగతి తెలిసింది. గరిష్టంగా 4 ఏళ్ల పాటు ఒకే చోట పనిచేసిన వారికి బదిలీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. 1-2 రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బదిలీలతో స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, రవాణా శాఖలో ప్రక్షాళన జరిగిందని అంటున్నారు. ఆ శాఖల్లో కొందరు అధికారులు ఏళ్ల తరబడి పాతుకుపోయారు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.